హలో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫొటోస్ని ఇలాగే ఎడిట్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే ప్లేస్టోర్లో షేర్ స్టేటస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత కిందున్న ఎక్స్ప్లోర్ బటన్ని క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్గ్రౌండ్స్ పైన క్లిక్ చేయండి. ఇలా మీకు చాలా బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిలో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఈ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ ఓపెన్ అయిన తర్వాత మీ ఫొటోస్ని యాడ్ చేసుకోవడానికి యాడ్ ఫోటో పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు కావాల్సినట్టుగా మీ ఫోటోను క్రాప్ చేసుకొని పైన క్రాప్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజ్కి 4 కార్నర్స్లో 4 బటన్స్ ఉన్నాయి కదా, నేను టాప్ రైట్లో ఉండి ఎరేజర్ని క్లిక్ చేసి నేను బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకుంటాను. అలాగే రైట్ బాటంలో ఉండి ఈ రీసెస్ టూల్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసి మనం ఇమేజ్ని పెద్దది కానీ లేదా చిన్నది కానీ చేయొచ్చు. ఇప్పుడు ఇమేజ్ని ఎడిట్ చేయడానికి పైన ఎడిట్ బటన్ని క్లిక్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనకు కింద 2 ఆప్షన్స్ వచ్చాయి కదా, ఒపాసిటీ అండ్ షార్ప్ ఎడ్జెస్. ఒపాసిటీ అనేది మన ఇమేజ్ని మనకు బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయ్యేటట్టుగా చేస్తుంది. అలాగే కింద ఉండే షార్ప్ ఎడ్జెస్ అనేటివి స్మూత్గా చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ నేను మార్చుకుంటూ ఈ ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయ్యేటట్టుగా చేస్తాను. ఇప్పుడు రెండో ఇమేజ్ని ఓపెన్ చేసుకోవడానికి నేను మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి రెండో ఫోటోని ఓపెన్ చేసుకుంటాను. పైన ఎరేజర్ బటన్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకుంటాను. ఇప్పుడు మనకు లెఫ్ట్ బాటంలో ఫ్లిప్ ఐకాన్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసి మనం ఫోటోని ఫ్లిప్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు నేను ఇమేజ్ని నాకు కావాల్సిన చోట ప్లేస్ చేసుకుంటాను. మీ ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత పైన టిక్ మార్క్ని క్లిక్ చేయండి. తర్వాత సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎడిట్ చేసిన ఇమేజ్ మీ గ్యాలరీలో సేవ్ అయి ఉంటుంది. మీరు కావాలంటే మీరు ఎడిట్ చేసిన ఇమేజ్ని వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇక్కడి నుంచి షేర్ చేసుకోవచ్చు.